ఫ్రెండ్స్, సిల్వర్ డైరెక్టర్ బేస్ మంత్ అయితే గనక మరి దీని ప్రొసీజర్ ఏంటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు మరి ఆప్షన్ 1లో 7,500 చేయమని చెప్పారు. జూన్ 7,500 అయ్యింది సిల్వర్ మంత్ బేస్ మంత్. జూలై 7,500, ఆగస్ట్ 7,500, సెప్టెంబర్ 7,500. కానీ అక్టోబర్ వచ్చినప్పటికి బ్రాంజ్గా క్వాలిఫై అయింది. కానీ నవంబర్ మాత్రం బ్రాంజ్ అవ్వచ్చు, నాన్ క్వాలిఫైడ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ నవంబర్ మాత్రం 7,500. ఇప్పుడు చూడండి, 5 నెలలు అయింది కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ రెండవది ఏంటంటే, జూన్ నెలే నాన్ క్వాలిఫైడ్గా ఉండిపోయారు. కానీ జూలై 7,500, ఆగస్ట్ 7,500, సెప్టెంబర్ 7,500, అక్టోబర్ 7,500, నవంబర్ 7,500 చేశారు. అంటే 5 నెలలు వరుసగా అయిపోయింది. యు ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ మూడోది ఏంటంటే జూన్ 7,500, జూలై 7,500. కానీ ఆగస్టు బ్రాంజ్కి పడిపోయారు, సెప్టెంబర్ 7,500, అక్టోబర్ వచ్చి నాన్ క్వాలిఫైడ్కి పడిపోయారు, మళ్ళీ నవంబర్ వచ్చి 7,500. 4 నెలలే అయ్యారు క్వాలిఫై, 2 నెలలు అవ్వలేదు కాబట్టి యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. ఇది ఆప్షన్ 1 సిల్వర్ డైరెక్టర్ బేస్ మంత్. నెక్స్ట్ వచ్చి ఆప్షన్ 2 36,000 టోటల్ 6 మంత్స్లో చేయాలి. అది ఎలాగో చూద్దాం. 1లో అంటే 1, 2, 3 అని 3 రకాలుగా చెప్తాను. 1లో సిల్వర్గా 7,000 చేశారు మీరు, అంటే బేస్ మంత్ సిల్వర్ కాబట్టి. జూలై వచ్చి 8,000, ఆగస్ట్ వచ్చి నాన్ క్వాలిఫైడ్ అయ్యారు, సెప్టెంబర్ వచ్చి 6,000, అక్టోబర్ 6,000, సిల్వర్గా నవంబర్ 7,000. ఈ 5,000 కలదో, నాన్ క్వాలిఫైడ్ ఏదైతే అయిపోయిందో అది కలదో. ఈ 36,000 5 నెలలు క్వాలిఫై అవ్వటం, ఈ రెండే చూస్తారు కాబట్టి యు ఆర్ క్వాలిఫైడ్. నెక్స్ట్ రెండోది సిల్వర్గా 39,000 బేస్ మంత్ సూపర్, సిల్వర్గా 2వ నెల సూపర్, 3rd మంత్ గోల్డ్ అయిపోయారు, తర్వాత గోల్డ్ కన్నా కిందకు వచ్చేసారు, సిల్వర్ అయిపోయారు, సిల్వర్కి పడిపోయారు, తర్వాత స్టార్ అయిపోయారు, మళ్ళీ సిల్వర్ అయిపోయారు. మొత్తం అంతా కలిపితే 36,000 వచ్చింది. కానీ ఇక్కడ 5 నెలలు పైకి కిందకి పడ్డారా, పైకి వెళ్ళారా కాదు, సిల్వర్ కన్నా దిగలేదు. ఒకవేళ బ్రాంజ్ అయినా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే 1 నెల పోయినా ఇంకా మిగిలిన ఆ 5 నెలల్లో కలిపి 36,000 అవ్వాలి. ఆ విధంగా యు ఆర్ ఎలిజిబుల్. మూడోది చూడండి, సిల్వర్ 5,000, బ్రాంజ్గా 3,900, నెక్స్ట్ వచ్చి స్టార్గా 13,000, గోల్డ్గా 8,500, బ్రాంజ్గా 4,200, సిల్వర్గా 9,500. కానీ ఇక్కడ బ్రాంజ్గా నాన్ క్వాలిఫైడ్, ఇక్కడ నాన్ క్వాలిఫైడ్. పీవీ అంటే ఎక్కువ వచ్చింది కానీ బ్రాంజ్కి వచ్చేసారు. అంటే ఇక్కడ సిల్వర్ కన్నా దిగిపోయారు. 1 నెల పర్లేదు, 2 నెలలు దిగిపోవటం వల్ల, 4 నెలలు అవ్వటం వల్ల 36,000 అయినప్పటికీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇది సిల్వర్ది. ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక మీ అప్లైన్ కానీ నన్ను కానీ సంప్రదించండి. ఏవైనా 5 కోట్ల క్లబ్లో తప్పకుండా సిల్వర్, గోల్డ్, బ్రాంజ్ ముగ్గురు తప్పకుండా మన టీంలో ఎక్కువ మంది తెచ్చుకోవాలని ఈ వివరణ అందిస్తున్నాం. ఇంకా సపోర్ట్ చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ ఆల్ ది బెస్ట్.